దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా అండి? మత్తయి సువార్త 24:14లో ప్రభువారు ఒక కండిషన్ చెప్పాడు. అంత్య దినములో ప్రభు అన్నాడు, దేవుని సువార్త మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంతం రాకముందు లాస్ట్ సైన్ అండి. లాస్ట్ సైన్ ఏంటంటే సువార్త ప్రతి వ్యక్తి, సకల జనములు, లోకమందంతటా దేవుని రాజ్య సువార్త ఏమవుతుందండి? ప్రకటించబడుతుంది. ఒకప్పుడు ఫోన్లు లేవు, తర్వాత ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది. ఒకప్పుడు క్యాసెట్లలో వినేవాళ్ళం, ఇప్పుడు ఏమైందండి? ప్రతి ఒక్కరు ఫోన్లో రీల్స్లో వచ్చేసింది. చివరికి తినడానికి తిండి లేకపోయినా సరే ఇంటర్నెట్ మాత్రం ఫ్రీగా వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, చదువు ఉండేది లేకపోని ప్రతి ఒక్కరికి టెక్నాలజీ, ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? రీల్స్ చూసుకొని సంతోషపడడం కాదు, న్యూస్లు చూసుకొని సంతోషపడడం కాదు, ఎంటర్టైన్మెంట్ చూసుకొని టైంపాస్ చేయడం కాదు. ప్రభు అన్నాడు, రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ఉంటుంది. ప్రతి ఒక్కరూ సాక్ష్య పరిచర్యగా దేవుని సువార్తను ప్రజ్వలింపజేసే పరిచర్యలో ప్రతి ఒక్కరు వారి పనిముట్లు ఏం చేస్తారు? వాడతారు. అది వాడిన తర్వాత సువార్త అందరికీ ఏమవుతుంది? రీచ్ అవుతుంది. రీచ్ అయిన నెక్స్ట్ మూమెంటే అటు తర్వాత అంతము వచ్చను.